సరే మా అబ్బాయి పేరు పెట్టేసారు సార్. కానీ మ్యాక్సిమం ఏంటంటే మీరు అక్కడికి వస్తే నాకు వెంటనే ప్లాన్ ఇచ్చేది సార్. అది అవ్వదండి, వెంటనే అంటే అవ్వదు. ఎందుకంటే నేను మేము అడ్డదిడ్డంగా గీసేసేది అది మా ప్లాన్ కాదు. అది మాదంతా ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది ప్లాన్ అనేది. ఏదో మీరు తొందర పెట్టారని నేను అడ్డదిడ్డంగా అక్కడే కూర్చొని రోడ్డును చూసి ఇదే వంటగది ఇదే బెడ్రూమ్ అని రాయలేను. దానికి ఎందుకంటే కొన్ని ఫోటోలు పంపిస్తాను. నాకు 2 రోజులు టైం కావాలి. ఓకేనా? మీరు కావాలంటే రేపు సాయంత్రం అయిపోతే నేను మీకు ఫోన్ చేస్తాను. మీరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకుందరు. కానీ నేను ఇప్పటివరకు ఎక్కడ వెళ్ళలేదు సార్. నేను మొత్తం చుట్టుపక్కల నిజమేనండి. మీకు తెలుసా, నేను ఒక్కొక్క ప్లాన్ తీసుకోవడానికి వారం రోజులు టైం తీసుకుంటా. వాళ్ళ జన్మ నక్షత్రాలు, ఇంటికి ఒక నక్షత్రం వస్తుంది వాస్తు ప్లాన్ చేయాలంటే. అర్థమైందా? ఇంటికి గణితం కట్టినప్పుడు ఒక నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం ఆ ఇంట్లో ఉన్న భార్య భర్తల నక్షత్రాలకు మ్యాచింగ్ అవ్వాలి. ఓకే సార్. దీని అంతటికి మేము 10,000 తీసుకుంటాం. ఆయన మీ అబ్బాయి పెయింటింగ్ పని చేస్తా అన్నాడు కదా, సరే అబ్బాయి నీకు తోచినంత ఇయ్యబ్బా నేను అని చెప్పేసి చెప్పాను. ఆయనకు ఆఫర్ ఇచ్చాను. ఆయనకి మీరు అడవిడి చేస్తే నేనేం చేయలేను సార్. ఉన్న వాస్తవం ఏంటంటే సరే నేనే చెప్పాను, సిద్ధాంత్ గారు ఉంటే ఆ పేరు బాలాలు అయ్యి చూస్తారు అన్న. ఏం లేదు బాబా, నువ్వు వేసా బాబా అని నేను వేస్తాను. కానీ ఏంటంటే కొలతలు గెలుతలు అన్ని మేము వేస్తాం, కానీ మీరు అనేది అని చెప్పాను సార్. అదే నేను చెప్తా వినండి. వాస్తవంగా అయితే నేను ఆ ప్లాన్ కి లోకల్ కాబట్టి 10,000 తీసుకుంటా. ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ వెళ్ళాను అనుకోండి, కైకలూరు కానీ విజయవాడ కానీ రాజమండ్రి కానీ ఇలా వెళ్తే పెట్రోల్ ఖర్చులు ఇంకొక 5,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా. అంటే 100 కిలోమీటర్ల వరకు. అదే ఇంకా ఎక్స్ట్రా ఇంకెళ్తే 20,000 తీసుకుంటా అనమాట. అర్థమైందా? హైదరాబాద్ వరకు వెళ్తే 30,000 తీసుకుంటా. మాకు ఆన్లైన్ లోనే ప్లాన్లు వస్తాయి. మేము ఆన్లైన్ లో కూడా స్థలం కొలతలన్నీ అడిగి వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ అడుగుతాము. అంత దూరం వెళ్ళి రావాలంటే కష్టమవుతుందని. అర్థమైందా? కానీ అప్పటికప్పుడైతే ప్లాన్ ఇవ్వలేను. సాయంత్రం రెడీ చేస్తాను. కావాలంటే నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చి కలెక్ట్ చేస్తుందరు. సరేనా? నేను ఫీజు అబ్బాయికి 10,000 అని చెప్పాను. అన్న అంత ఇచ్చుకోలేను స్వామి అన్నాడు. సరే పాపం పేద కుర్రాడు కదా, మామూలు కూలి పని చేసుకున్నామని అని చెప్పాడు. అది నిజమా అబద్ధం? అది అవసరం లేదు. అదే నేను తోచినంత ఇమ్మని చెప్పాను. కానీ అందరికి అలా చేయలేను. కాదు సార్, మళ్ళా మనమాట అంటే మళ్ళా ఓపెన్ గా ఎంత అనేది చెప్తే నేను ఆ అబ్బాయికి ఓపెన్ గా 5,000 అని చెప్పానండి. ఫస్ట్ 10,000 అని చెప్పాను. నేను కూలి పని చేసుకున్నాను అది ఇది అని చెప్పి, సార్ ఒక 5,000 ఇవ్వండి అని అంటే సార్ ఒక 5,000 ఇవ్వు బాబు అని చెప్పాను. అక్కడితో ఆపేస్తాను అన్నమాట. ఇచ్చుకోలేదు సార్ పాపం. సరే అండి, నా తరపున నేను మీకు హెల్ప్ చేస్తాను. కానీ మీరు నాకు అడావిడి చేయకూడదు. అక్కడే కూర్చొని రాసి అంటే నేను మీ ఫోటోలు పెడతాను. మీరు చూడండి మేము వాస్తు ప్లాన్ ఎలా చేస్తాము. ఓకేనా? ఒక మంచిగా హెల్ప్ చేస్తే నాకు భగవంతుడు ఆశీర్వాదిస్తాడు కదా.